ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రద్దీగా ఉన్న ప్రపంచంలో ఎవరో ఒకరు ఉన్నారు. వారు మీ ప్రతి దుఃఖంలోనూ, సంతోషంలోనూ, మీ ప్రతి చీకటిలోనూ మరియు వెలుగులోనూ మీ వెంట నిలబడి ఉన్నారు. మీ వెన్నుపోటు పొడవకుండా మీకు ఎదురుగా నిలబడి ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒకవేళ మీరు అవును, నా దగ్గర అలాంటి వారు ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎవరో కొత్త స్నేహితుడో లేదా చుట్టమో కాదు. గత 7 జన్మల నుండి మీతోనే ఉన్నారని మేము చెబితే మీరు ఏమంటారు? మీ ప్రతి విపత్తులోనూ వారు ఒక ఢాలుగా నిలబడి ఉన్నారు. ఈ రోజు మేము అలాంటి ఒక అదృశ్యం కాని మహాశక్తివంతమైన నిజంపై ఉన్న తెరను తొలగించబోతున్నాం. ఇది మీ జీవిత దిశను ఎప్పటికీ మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము ఆ ఒక ప్రత్యేక వ్యక్తి పేరు చెప్పబోతున్నాము. వారు మిమ్మల్ని ప్రతి కష్టం నుండి కాపాడతారు, ప్రతి కుట్ర నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు మరియు మీ జీవితంలో అదృష్టపు వసంతాన్ని తీసుకువస్తారు. మీరు బహుశా చాలా మందిని నమ్మి ఉండవచ్చు, కానీ ప్రతిసారి మీకు మోసమే ఎదురై ఉండవచ్చు. ప్రజలు మిమ్మల్ని వాడుకున్నారు మరియు వారి స్వార్థం నెరవేరగానే మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. మీరు ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఎవరినైనా నమ్మే ముందు 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. మరి స్నేహితులారా, మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే విష్ణు భగవానుడు మరియు పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై పరమేశ్వర, జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అవును స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా విష్ణుదేవుడు మరియు పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీమాత సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకోసమే. కలియుగపు ఈ మాయాజాలంలో మీకు భగవాన్ శ్రీకృష్ణుడి వంటి సత్య సారథిని ఇది పరిచయం చేస్తుంది. ఇది సాధారణ వీడియో కాదు. దీనిని మా ఎన్నో గంటల కష్టం తర్వాత సిద్ధం చేశాము. లోతైన జ్యోతిష విశ్లేషణ తర్వాత సిద్ధం చేశాం. జాతకంలో గ్రహాలు మారుతున్న గతులను చూసి సిద్ధం చేశాము. ఇందులో చెప్పబడిన ప్రతి మాట గ్రహాల గమనం మరియు మీ జీవిత సత్యాలపై ఆధారపడి ఉంది. ఇది మీ జీవితంలో కొత్త ఉదయాన్ని తెచ్చే ఆ ఒక్క వ్యక్తిని మీకు గుర్తు చేస్తుంది. అనగా అదృష్టం ఆట మారిపోతుంది. మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి, వారు మంచివారైనా లేదా చెడ్డవారైనా, అది గ్రహాల ఆట ఫలితమే అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ జాతకంలో బృహస్పతి మరియు శుక్రుడు వంటి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మీకు చాలా సరైన, నిజాయితీ గల మరియు విజయ పదాన నడిపించే వ్యక్తులు తారసపడతారు. వీరు మీ జీవితంలోకి వచ్చి మీ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చేస్తారు. మరియు ఎప్పుడైతే గురువు మరియు చంద్రుడి శుభ సంయోగం ఏర్పడుతుందో అప్పుడు మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. వారి సానుకూల శక్తి మీ చుట్టూ ఉన్న రాహు మరియు శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా అంతం చేస్తుంది. ఈ వ్యక్తి ఒక స్నేహితుడు, జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడి రూపంలో ఉండవచ్చు. కానీ తరచుగా మనం తీపి మాటలు చెప్పే వారి వైపు, అబద్ధపు పొగడ్తలు కురిపించే వారి వైపు ఆకర్షితులవుతాము. మన చుట్టూ పొగడ్తల వంతెలను కట్టే వారిని మన వారని అనుకుంటాం, కానీ వారు నిజంగా మీ వారా? మీ అపజయాల్లో కూడా వారు మీ పక్కన నిలబడతారా, లేదా మీరు కింద పడినప్పుడు అందరికంటే ముందు వారే పడిపోతారా? ఇది మీరే చెప్పాలి. కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నిజానికి మీ నిజమైన ఆత్మీయుడు ఎవరంటే, మీకు నిజాన్ని అద్దంలా చూపించేవాడు, సత్యాన్ని చూపించేవాడు, మీ బలహీనతలను మీ ముందు పెట్టేవాడు. తద్వారా మీరు వాటిని సరిదిద్దుకోగలరు. వాటిని అంతం చేసి మీరు జీవితంలో సంతోషాన్ని పొందగలరు. మీ వెనక చెడుగా మాట్లాడకుండా అందరి ముందు మీ పక్షాన నిలబడే వ్యక్తి. మీరు ఎలాంటి మట్టితో తయారవుతారో అతనికి తెలుసు. మీ సంస్కారాలు ఏమిటో తెలుసు. ప్రపంచం మీ వైపు వేలెత్తి చూపినా అతను మిమ్మల్ని నమ్ముతాడు. అలాంటి వారు చాలా అరుదు, చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరి జీవితంలోనైనా అలాంటి వారు ఉంటే వారికి నిజమైన తోడు దొరికినట్లే అని అర్థం చేసుకోండి. నిజమైన స్నేహితుడు దొరికినట్లే. అతను మీకు ఎప్పటికీ బాధను కలిగించలేడు, ఎప్పటికీ దుఃఖాన్ని ఇవ్వలేడు. కాబట్టి మీరు మీ జీవితంలోని అతిపెద్ద సంపదను పొందినట్లే. ఒకవేళ అలాంటి వారు మీకు దొరికితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను. దానిని మీరు అర్థం చేసుకుంటే, వింటే అప్పుడు మీ జీవితంలో మార్పులైతే వస్తాయి. ఒకనొక సమయంలో ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. జాగ్రత్తగా వినండి, బాగా అర్థం చేసుకోండి. నేనేం చెప్పాలనుకుంటున్నానో అక్కడి వరకు చేరుకోండి. గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రామ్ మరియు శ్యామ్. మరియు రామ్ చాలా కష్టపడేవాడు, నిజాయితీపరుడు. కాగా శ్యామ్ కొంచెం అజాగ్రత్తగా మరియు తెలివిగా ఉండేవాడు. ఒకసారి రామ్ ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాడు. అతని కష్టం ఫలించి అతను చాలా విజయవంతమయ్యాడు. అతని దగ్గరకు చాలా డబ్బు వచ్చింది. డబ్బుతో పాటు గౌరవం కూడా వస్తుంది కదా. ఆ సమయంలో చాలా మంది అతనికి స్నేహితులయ్యారు. ఎప్పుడైతే అతని దగ్గర డబ్బు రావడం మొదలు
మొదలవుతుందో శ్యామ్ కూడా రామ్ విజయాన్ని చూసి చాలా సంతోషించాడు. కానీ తన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది కేవలం డబ్బు కోసమే తనతో ఉన్నారని రామ్ కు తెలుసు. డబ్బు లేకపోతే వారు సంబంధం తెంచుకుంటారని కూడా అతనికి తెలుసు. ఒకరోజు రామ్ వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అతను పేదవాడైపోయాడు. అతని పేరున్న స్నేహితులందరూ కూడా ఒక్కొక్కరుగా అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు రామ్ ఒంటరివాడయ్యాడు. తన జీవితంలో ఇంకేమీ మిగల్లేదని అతనికి అనిపించింది. కానీ అప్పుడే శ్యామ్ అతని దగ్గరికి వచ్చాడు. శ్యామ్ రామ్ కు ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు, మిత్రమా, నీ సంపద వల్ల నేను నిన్ను నా వాడిగా అనుకోలేదు. నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను మరియు ఉంటాను కూడా. మనం కలిసి మళ్ళీ ఏదైనా పెద్దది సాధించవచ్చు, పెద్ద వ్యాపారం చేయవచ్చు. రామ్ కు శ్యామ్ మాటలపై నమ్మకం కలిగింది. వారు కలిసి మళ్ళీ కష్టపడ్డారు మరియు ఎంతలా కష్టపడ్డారంటే ప్రపంచం దానిని గుర్తుంచుకుంటుంది. గతంలో రామ్ కు ఎంత విజయం లభించిందో దానికి 10 రెట్లు ఎక్కువ విజయం ఇద్దరు కలిసి సాధించారు. మరి వ్యాపారంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, పేరును కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఇదే నిజమైన స్నేహితుడంటే. మీ అపజయాల్లో మీతో నిలబడి మిమ్మల్ని మళ్ళీ జేతగా నిలిపేవాడే నిజమైన మిత్రుడు. ఈ కథ మనకు నేర్పుతుంది ఏమిటి అంటే, మన జీవితంలో స్వార్థం లేకుండా మనతో ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారే మన జీవితాన్ని మార్చగలరు. ఒకవేళ అలాంటి వారు దొరికితే మీకు జీవితంలో నిజమైన తోడు దొరికినట్లే. మీ నిజమైన తోడును గుర్తించండి. జీవితంలో ఒడిదూకులు చాలా వస్తుంటాయి. జీవితం ఒక ఒడిదూకుళ్ల ప్రయాణం. మనం విజయవంతమైనప్పుడు అందరూ మనతో చేరతారు. కానీ కష్టకాలం వచ్చినప్పుడు అదే జనం మనల్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోతారు. ఆ సమయంలో ఎవరూ లేనప్పుడు ఈ ఒక ప్రత్యేక వ్యక్తి మీతో నిలబడతారు. మీ ప్రతి గాయానికి మందు వేసే వ్యక్తి వీరే. మీ ప్రతి భయాన్ని దూరం చేసే వ్యక్తి. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారంటే ఇది బ్రహ్మాండం ఇస్తున్న ఒక సంకేతం. మీరు ఆ వ్యక్తిని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మొదట భగవాన్ భోలేనాథుడిని పూర్తి శ్రద్ధతో తలుచుకుంటూ కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని జయకారం పలకండి. దీనివల్ల భోలేనాథుడు త్వరగా మీ కోరికలను నెరవేరుస్తారు. మన సమాజం తరచుగా బంధాలను లాభ నష్టాల త్రాసులో తూస్తుంది. మీ నుండి ఏదైనా లభిస్తున్నంత వరకే జనం మీతో ఉంటారు. కానీ మీ నిజమైన తోడు ఎవరంటే ఎటువంటి షరతు లేకుండా మీతో నిలబడేవాడు. అతను మీ విజయాన్ని చూసి అసూయపడడు, మనస్ఫూర్తిగా సంతోషిస్తాడు. మీరు కల్పన చేయండి, అనగా ఊహించండి. మీరు ఒక పెద్ద విజయం సాధిస్తారు. మీ పేరున స్నేహితులు బయటికి సంతోషంగా నటిస్తారు. కానీ వెనక మీరు ఇచ్చిన మిఠాయిని పారేస్తారు. మీరు నాశనం కావాలని శాపనార్థాలు పెడతారు. మీ సంతోషాలు ఆవిరైపోవాలని మాట్లాడుకుంటారు. మీ సంతోషాలు అంతం కావడానికి వారు రకరకాల ఉపాయాలు వేస్తారు. అదే సమయంలో మీ నిజమైన స్నేహితుడు తానే విజయం సాధించినట్లుగా ఫీల్ అవుతాడు. మరి సంతోషంతో గంతులు వేస్తాడు. ప్రపంచం మొత్తానికి చాటి చెప్తుంది, మా వాడికి ఇంత మంచి జరిగింది అని. ఇవే మీ నిజమైన తోడును గుర్తించే సంకేతాలు. స్నేహితులారా, మరి గుర్తించకపోతే నమ్మేది ఎలా చెప్పండి? ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, అసలు ఆ వ్యక్తి ఎవరే ఉండవచ్చు. మీ జీవితంలో అతను ఎవరు? నేను మీకు చెప్తున్నాను, అతడు మీ జీవిత భాగస్వామి కావచ్చు. వారు ప్రతి కష్టంలోనూ మీ భుజం కలిపి నిలబడతారు. ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోవడం మానేసిన జీవిత భాగస్వామి సదా సర్వదా అత్య సమయం వరకు మీతోనే ఉంటారు, మీకు తోడుంటారు. అలాగే అది మీ నిజమైన ప్రేమ కావచ్చు మరియు వారే మీకు జీవితంలో ఎప్పుడు తమ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనగా ప్రాముఖ్యత ఇస్తారు. లేదా అతను మీ నిజమైన స్నేహితుడు కావచ్చు. ఎవరినైతే మీరు మీ ఇంటికి ఆహ్వానిస్తారు, మీరు మీ మనసులోని మాటలు చెప్తారు, మీ రహస్యాలని చెప్తారు. స్నేహం అనేది మనమే ఎంచుకునే బంధం. మిగతా బంధాలన్నీ మనకు పుట్టుకతోనే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఆ ముగ్గురు ప్రత్యేక వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వారు మీ జీవితాన్ని మార్చేస్తారు. గ్రహాల గోచారాన్ని విశ్లేషించిన తర్వాతే ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. లోతైన విశ్లేషణ జరిగింది గ్రహాలది. అప్పుడే ఈ పేర్లు వెల్లడి జరిగింది. వీరు మీ జీవితంలోకి ఒక అద్భుతంలా వస్తారు. ఈ పేర్లను వినడం మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు, లేదా కొంచెం బాధను కూడా కలిగించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, నేను ఏమి చెప్పినా అది మీ మెరుగైన భవిష్యత్తు కోసమే. మరి స్నేహితులారా, మొదటి వ్యక్తి ప్రాణ స్నేహితుడు. నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ మీరు తులారాశి వారైతే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. వారి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎస్ తో మొదలవుతుంది. ఈ వ్యక్తి మీ జిగిరి దోస్త్ కావచ్చు. ఇతర స్నేహితుల కంటే ఇతను పూర్తిగా భిన్నమైన వాడు. మీ అత్యంత వ్యక్తిగత రహస్యాలను కూడా ఇతనికి చెప్పవచ్చు. ఇతని సలహాపై నమ్మకం ఉంచవచ్చు మరియు ఇతనితో కలిసి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఇతని జాతక గ్రహాలు మరియు మీ గ్రహాలైన శుక్ర, చంద్రులు పూర్తిగా సరిపోతారు. ఈ వ్యక్తితో కలిసి ఉండడం వల్ల మీ వికాసం జరుగుతుంది మరియు మీ పురోగతి నిశ్చయమవుతుంది.
మరియు రెండవ వ్యక్తి బంధుత్వాలు. మీ సన్నిహిత బంధువుల్లో ఎవరో ఒకరు ఉన్నారు, వారి పేరు ఇంగ్లీష్ అక్షరం పి తో మొదలవుతుంది. వీరు ఎవరైనా కావచ్చు, మీ భార్య, మీ భర్త, మీ తల్లిదండ్రులు, తోబుట్టు లేదా ఎవరైనా సన్నిహిత వ్యక్తి, బంధువు లేదా స్నేహితుడు. ఈ వ్యక్తిని మీరు కళ్ళు మూసుకొని నమ్మవచ్చు. ప్రతి సంక్షోభం నుండి మిమ్మల్ని కాపాడే వ్యక్తి వీరే. అందరూ మిమ్మల్ని వదిలేసినా మీకు వీరు ఒక కొండలాగా అండగా నిలబడతారు. ఈ బంధం రక్త సంబంధం కంటే గొప్పది. మీరు ఈ వ్యక్తి ప్రాముఖ్యతను గుర్తించి గౌరవిస్తే మీ అదృష్టం ఉదయిస్తుంది మరియు మీరు కోటేశ్వరులు కూడా కావచ్చు. మరియు మూడవ వ్యక్తి చివరి ఆసరా. ఒక్కోసారి జీవితం మిమ్మల్ని పూర్తిగా ఓడించినప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు, మీరు అలసిపోయి అంతా ముగించేయాలని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీ జాతకంలో చంద్రుడు, శుక్రుడు మరియు గురువు ఈ ముగ్గురు బలంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఎన్ తో మొదలవుతుంది. తెలుగులో నా. వీరు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు తమ మాట మీద నిలబడతారు మరియు చివరి వరకు తోడుంటారు. ఒకవేళ వీరు ఈ వ్యక్తిని గౌరవించకపోతే అదృష్టం కూడా మిమ్మల్ని గౌరవించదు మరియు మీరు జీవితంలో దిక్కులు చూడవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం డబ్బు మరియు పురోగతి కోరుకుంటారు. మీరు విజయం సాధించినప్పుడు తరచుగా మీరు మీ బంధువులకు మిఠాయి డబ్బా పట్టుకొని వెళ్తారు, కానీ మీరు ఎప్పుడైనా వారి ముఖాల్లో ఒక రకమైన కృత్రిమ చిరునవ్వు మరియు స్వల్ప విచారాన్ని గమనించారా? ఎందుకంటే మీ విజయాన్ని చూసి సంతోషించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. మనం తరచుగా మనతో తీపి మాటలు మాట్లాడే వారిని మన వారని అనుకుంటాం, కానీ వారు కేవలం తమ స్వార్థం కోసమే అలా చేస్తారు. ఎవరైతే మొహం మీద మంచి మాటలు చెప్పి మీ ప్రతి మాటకు హా హా లో హా కలుపుతారో వారిని ఎప్పుడు కూడా అనుమానంతో చూడండి. అందులో ఎక్కడో ఒక చోట లోపం కనిపిస్తుంది, కానీ మీ నిజమైన ఆత్మీయుడు అవసరమైతే కఠినమైన మాట కూడా చెప్తాడు, తిడతాడు, మీతో గొడవ పడతాడు, కానీ మిమ్మల్ని తప్పుడు మార్గంలో వెళ్ళనివ్వడు. ఈ వ్యక్తులు మీ ప్రతికూల శక్తిని తగ్గిస్తారు, మీ ఆలోచనలను శుద్ధి చేస్తారు మరియు మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తారు. వారి ప్రేరణతో మీలో ఆత్మవిశ్వాసం మరియు ఏదైనా సాధించాలని కోరిక కలుగుతుంది. నేను మీకు చెప్పిన ఈ 3 పేర్ల వెనుక రహస్యం గుర్తించండి. ఇవి మీ గ్రహ గోచారం ప్రకారం మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చేవి. ఈ వ్యక్తులను గుర్తించండి, వారిని గౌరవించండి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే దాని అర్థం మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారు మరియు మీకు విజయం లభిస్తుంది. ఎందుకంటే ఇది ఈశ్వరుడి సందేశం. ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఏ విషయాలైతే చెప్పానో అవి చేయండి, చెప్పబోయే ఉపాయాలు కూడా చేయండి. ఇది జీవితంలో అతిపెద్ద పాఠం. ఇందులో పొరపాటు చేయకండి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మీ వారు మరియు ఎవరు కేవలం నటిస్తున్నారు. మరియు ఒక మాట నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మీకు జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనిపిస్తే, మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నారు, అది మొదలు కావడం లేదు, లేదా మధ్యలో ఆగిపోతుంది, లేదా చివరి నిమిషంలో ఏదో తేడా వస్తుంది, పని పూర్తి కావడం లేదు. ఇంట్లో లేదా బయట కూడా ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉంటే, దాని వల్ల మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంటే, ఒత్తిడిలో ఉంటే, లేదా మీ ఇంటిలోకి డబ్బు వస్తున్నా సరే వృద్ధి ఉండడం లేదు, పొదుపు కావడం లేదు, ఇబ్బందులు పెరుగుతున్నాయి. మీరు మంచి చేయాలనుకుంటున్నారు కానీ చెడు జరిగిపోతుంది, ఇంట్లో వస్తువులు పాడైపోతున్నాయి, డబ్బు అనవసర విషయాలకు ఖర్చు అయిపోతుంది. అంటే జబ్బులకు లేదా అవసరమే లేని వస్తువులకు. మీరు సరిగ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నా సరే ఇబ్బందులు, బాధలు, నాశనం పెరుగుతుంటే మీకు అనిపిస్తే మీ ఇంట్లో డబ్బు తగ్గుతుందని, మునుపు బాగుండేదని, ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని, సంపాదన మార్గాలు తగ్గుతున్నాయని, లేదా డబ్బు సంపాదిస్తున్నా అది మిగలడం లేదని, అప్పుడు అర్థం చేసుకోండి మీ జీవితంలో ఈశ్వరుడి ఆశీస్సులు ఆగిపోయాయని. ఈశ్వరుడి ఆశీస్సులు ఆగిపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు. మనం భగవంతుడిని తిరస్కరిస్తుంటే ఆశీస్సులు ఆగిపోవచ్చు. మనం మన విజయాన్ని చూసి గర్వంతో ఉన్న ఆశీస్సులు ఆగిపోతాయి. మనం ఎవరినైనా వేధిస్తున్నా ఆశీస్సులు ఆగిపోతాయి. మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నా కూడా ఆశీస్సులు అయితే ఆగిపోతాయి. మనం మన వాళ్ళ హక్కులను లాక్కోవాలని చూసినా, లేదా ఆ డబ్బును జోదం, బెట్టింగ్ వంటి వాటిలో పోగొట్టుకున్న ఆశీస్సులు ఆగిపోతాయి. మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా, మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా లేకపోయినా ఆశీస్సులు ఆగిపోతాయి. ఎప్పుడైతే మీకు భగవంతుడి అనుగ్రహం తగ్గిందని అనిపిస్తుందో అప్పుడు ఒక పని తప్పకుండా చేయండి. భగవాన్ భోలేనాథుడు ప్రసన్నమైతే, దేవాది దేవుడు మహాదేవుడు ప్రసన్నమైతే ఈశ్వరుడి ఆశీస్సులు మనకు మెండుగా లభిస్తాయి. మరి మహాదేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? భగవాన్ భోలేనాథుడికి స్నానం చేసిన తర్వాత రోజు జలం అనగా నీరు సమర్పించండి.
సమర్పించండి. ఆ నీరు చాలా శుద్ధంగా ఉండాలి. నీరు సమర్పించే ముందు మీరు ఏ పాత్రలో అయితే నీరు పోస్తారో ఆ లోటాకు ఎర్ర చందనం పూయండి. అందులో అక్షింతలు వేయండి. అక్షింతలు అంటే విరగని బియ్యం. విరిగితే అవి అక్షింతలుగా స్వీకరింపబడవు. రెండవది, అందులో ఉమ్మెత్త వేయండి. ఒకవేళ ఉమ్మెత్త పువ్వు దొరికితే ఇంకా మంచిది. అందులో రేగిపండు వేయండి. రేగుపండు దొరకపోతే రేగాకు కడిగి వేయండి. మరి అన్నిటికంటే ముఖ్యమైనది, అది లేకుండా భోలేనాథుడు ఎప్పటికీ ప్రసన్నం కాడు. అది బిల్వపత్రం, మారేడు దళం. బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రియమైనది. నీటిలో బిల్వపత్రం వేయకుండా శివుడికి జలాభిషేకం చేయడం వ్యర్థం. కాబట్టి ఇవన్నీ వేసి భోలేనాథుడికి జలం సమర్పించండి. నీరు పోస్తున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించండి. అభిషేకం పూర్తయ్యాక అక్కడి నుండి పారే నీటిని ప్రసాదంగా తీసుకువచ్చి 2 చుక్కలైనా సరే మీరు తాగండి. మీ ఇంట్లో అందరికీ తాగించండి. ఇంకొక పెద్ద విషయం, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, మందులు పనిచేయకపోతే శివలింగంపై సమర్పించిన బిల్వ పత్రాన్ని తీసుకువచ్చి రోజు 1 లేదా 2 ఆకులు ఆ రోగికి తినిపించడం మొదలుపెట్టండి. మీరు గమనిస్తారు, మందులు పనిచేయడం మొదలవుతాయి మరియు వారు త్వరగా కోలుకుంటారు. మరి భగవాన్ భోలేనాథుడు మీ అందరికీ మేలు చేయకాక. మరి స్నేహితులారా, ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి, హరహర మహాదేవ, జై భోలోనాథ్. మరి స్నేహితులారా, ఈ రోజు క్రిస్మస్ పండుగ సందడితో పాటు ఆకాశంలో గ్రహస్థితి తులారాశి వారికి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుడు కేంద్ర స్థానంలో బలంగా ఉండడం వల్ల మరియు భాగ్యస్థానాధిపతి అయిన గురుడు ప్రభావం ఉండడం వల్ల ఈ రోజు మీ పనుల్లో వేగం, ఉత్సాహం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టడానికి లేదా పదోన్నతికి సంబంధించిన చర్చలు ఇది మంచి సమయం. సహోద్యోగుల సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరే రోజు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారి సత్ఫలితాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడి చదివిన అంశాలు త్వరగా గుర్తుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. గురువుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే చలి వాతావరణం కారణంగా చిన్నపాటి అలసట లేదా జలుబు వంటి సమస్యలు రావచ్చు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు మీ జీవన శైలి చాలా విలాసవంతంగా మరియు సామాజికంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక ప్రత్యేకమైన వేడుకల్లో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. మీ ఆహార్యం మరియు మాట తీరు ఇతరులను ఆకర్షిస్తుంది. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా దేవాలయ సందర్శనకు ప్లాన్ చేస్తారు. మరియు ఈ రోజు కలిసి వచ్చే రంగు పసుపు మరియు లేత నీలం. పసుపు రంగు మీ జ్ఞానాన్ని పెంచితే లేత నీలం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మరియు అదృష్ట సంఖ్య 3, గురుడి సంఖ్య, మరియు 6, శుక్రుడి సంఖ్య. ఈ 2 సంఖ్యలు మీకు ఈ రోజు అన్ని పనుల్లో విజయాన్నిస్తాయి. అనుకూలించే రాశి వృశ్చిక రాశి మరియు కుంభరాశి వారు మీకు ఈ రోజు వెన్నుముకలా నిలుస్తారు. వారితో చేసే పనులు సక్సెస్ అవుతాయి. అనుకూలించని రాశి కన్యా రాశి వారితో ఈ రోజు వాదనలకు దిగవద్దు. వారి వల్ల మీ పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. మరియు మీ భాగ్యస్థానం బలంగా ఉన్నందున మహావిష్ణువు లేదా దత్తాత్రేయు ధ్యానించడం వల్ల మీకు ఊహించని అదృష్టం పడుతుంది. అత్యంత శక్తివంతమైన పరిహారం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే భగవాన్ శివుడిని అనగా భోలేనాథుని తలుచుకుంటూ తెల్ల పూలను సమర్పించండి. ఈ రోజు మీరు ఎవరికైనా తీపి పదార్థాలు లేదా అరటి పండ్లను దానం చేస్తే మీ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. మరి స్నేహితులారా, ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించాలంటే చుట్టూ చీకటి ఉండాలి. అలాగే మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే కొన్ని కష్టాలు ఎదురవ్వాలి. మీరు సహజంగానే శాంతిని, న్యాయాన్ని కోరుకునే వ్యక్తులు. గడిచిన కాలంలో మీరు ఎన్నో మోసాలను, వెన్నుపోట్లను చూసి ఉండవచ్చు. నా వాళ్ళు అనుకున్న వారే నన్ను వదిలేశారు అని మీరు బాధపడుతుంటే ఒకడు గుర్తుంచుకోండి, చెత్తను ఊడ్చేస్తేనే ఇల్లు శుభ్రమవుతుంది. అలాగే మీ జీవితంలో నుంచి స్వార్థపరులు వెళ్లిపోవడం అంటే మీ అదృష్ట దేవత మీ జీవితాన్ని శుభ్రం చేస్తుందని అర్థం. మరియు ఈ రోజున మీకు ఒక కొత్త ఆరంభం. పైన చెప్పిన ఆ 3 వ్యక్తులు మీ జీవితంలో ఒక సైన్యంలో నిలబడతారు. లోకం మిమ్మల్ని తక్కువ అంచనా వేయవచ్చు, కానీ మీలో ఉన్న శక్తి మీకు తెలుసు. మీరు ఓడిపోవడానికి పుట్టలేదు, చరిత్ర సృష్టించడానికి పుట్టారు. మీ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మీరు విలాసానికి, విజయానికి వారసులు. మీ వెనక పరమశివుడి ఆశీస్సులు ఉంటాయి. ఆ భోలేనాథుడు మీ చెయ్యి పట్టుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగల శక్తి ఏదీ లేదు. గతాన్ని తలుచుకొని కన్నీరు కార్చకండి. భవిష్యత్తును చూసి గర్వంగా అడుగు ముందుకు వేయండి. మీ విజయం ఈ రోజే మొదలయ్యింది. ధైర్యంగా ఉండండి.
నవ్వుతూ సాగిపోండి. విజయం మీ బానిస అవుతుంది. అరహర మహాదేవ, జై భోలోనాథ్. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.